హాయ్ అండి అందరికీ. ఈరోజైతే అక్టోబర్ 27 సోమవారము. ఈరోజు మేమేమేం చేశానో చూపిస్తాను. పొద్దున్నే కాకరకాయ ఫ్రై, అన్నం తినేసి తోటకెళ్ళామండి. వెళ్ళే దారిలో ఈ పూలు బాగా కనిపిస్తే అక్కడ పిక్కొని చూశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడేమో మా తోటకు వెళ్ళే దారి వెళ్తున్నామండి. దారిలో మామిడి చెట్లు కనిపిస్తే మా తోటలో నాటుదామనేసి రోడ్ సైడ్ ఉండేటివి 2 పిక్కొని వెళ్ళాము. మాకు ఇంకా వేరే పని ఉంటే తోటలో అంతవరకు ఇవి అట్లే ఉంటే వాడిపోతాయని తోటలో డ్రమ్ ఉంటే డ్రమ్లో కొన్ని నీళ్ళు ఉంటే ఆ నీళ్ళల్లోకి వేసిపోయినాము ఇవి వాడిపోకుండా. ఇంకా అవి నీళ్ళల్లో ఉంటాయిలే వాడిపోకుండా అని చెప్పేసి మేము ఇంకా నెక్స్ట్ ఇవేమో మా తోటలో ఉండే నాటు బెండ చెట్లు. ఇవి నాకంటే చాలా హైట్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పిందెలు పడుతున్నాయి చిన్న చిన్నగా. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే బెండ పిందెలు. పక్కనే కాకర తీగకు 2 కాకరకాయలు కాసింటే పీకినాము. ఆ తర్వాత ఇంకా మా పని స్టార్ట్ చేసినాము. మునక్కాయలు పీకడానికి వెళ్ళాము మేము ఈరోజు. మునక్కాయలు ఇంకా ఒక 5-6 రోజుల ముందే పీకాల్సింది, కానీ కంటిన్యూగా వానలు పడడం వల్ల మేము పీకలేకపోయినాము. ట్రై చేసినాము కానీ తోటలో ఫుల్ బురద ఉన్నింది. అందుకే మేము అసలు మునక్కాయలు పీకనికే చేత కావడం లేదులే అని చెప్పేసి అట్లే వదిలేసినాము. ఇవేమో ఫుల్ ముదిరిపోయినాయి. ఇక్కడికి వచ్చి చూస్తే 2 టెంకాయలు పడిపోయి ఉన్నాయి మా చెట్టువి. ఇంకా 2 టెంకాయలు తీసుకొని మేము ట్రాక్టర్లో పెట్టేసుకున్నాము. ఇక్కడ చూస్తేనేమో మునక్కాయలు పీకడం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం కదా. ఈ చెట్టుకి చూస్తే చాలా మునక్కాయలు ఉన్నాయి. ఒక 10-11 కేజీలు ఉంటాయి ఈ చెట్టుకి. కాకపోతే ఏం చేస్తాం, అన్నీ ఎర్రగా అయిపోయినాయి. అవి ఊరుతాయో లేదో కూడా తెలియదు. ఈ చెట్టుకు కూడా అట్లనే జరిగింది. ఈరోజు ఎండ పెద్దగా కాయడం లేదు, సో మా పని బాగా బెరిగ్గా అయిపోతుందిలే అనుకున్నాము. ఇంకా మునక్కాయలు పీకడం స్టార్ట్ చేసినామని చెప్పినాను కదా. మునక్కాయలు ఏమో చాలా ఉన్నాయండి, కాకపోతే కింద మాత్రం ఇంకా ముదరలేదు. అవి ముదరాలంటే ఇంకా 4-5 రోజులు టైం పడుతుందంట. ఈ చెట్టు చూడండి, చెట్టు చూస్తే చాలా పెద్ద ఉంది. ఒక కొమ్మ ఏమో ఇరిగిపోయి సైడ్ రోడ్డే లేకోకుండా, అంటే దారి లేకోకుండా ఫుల్ కప్పకపోయింది. కానీ కాయలు చూస్తే పెద్దగా లేవు. పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, ఇక్కడ పిట్ట చాలా ఉంది, కూత అస్సలు లేదు. సో ఇంక నెక్స్ట్ చెట్టు చూస్తే ఇక్కడ కూడా అంతే. కాయలు చూస్తే చాలా గుత్తులు ఉన్నాయి, కానీ ముదరలేదు. ఇదేమో ఇంకా అక్కడే వేరే చెట్టు అండి. వేరు పురుగు కొట్టడం వల్ల ఏమో ఇది ఎండిపోయి చనిపోయింది కాయలు. లాస్ట్ టైం 2 సార్లు పీకిన, ఇంతవరకు 3 సార్లు పీకినాము. ఇది 4th టైం కటింగ్. ఫస్ట్ సారి బాగా రాలేదు, కానీ లాస్ట్ 2 టైమ్స్ బాగా వచ్చినాయి. ఈసారి ఏమైందో ఏమో కానీ టైం లేట్ అయిపోయింది. చాలా ముదిరిపోయినాయి కాయలు, ప్లస్ నేతకాయలు ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఒక 4-5 రోజుల్లో మళ్ళీ పీకాల్సి ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడేమో ఈ చెట్టు చాలా ఎత్తుందండి. నేను పైన చూస్తుంటే కింద చూడండి ఒక నత్త ఎంత బాగా కదులుతుందో. చెట్టు పైననే ఉంది, చిన్నగా మూవ్ అవుతూ ఉంది. అది బాగా అనిపించి ఒక వీడియో తీసాను దాన్ని. మునగ చెట్టు ఆకుల పైన ఇది చాలా ఉంటాయి. మునగ చెట్టు మొదలకు కూడా కరుచుకునే ఉంటాయి ఇవి. నెక్స్ట్ చెట్టుకు చూస్తే అసలు కింద చూడండి ఎట్లా అయిపోయినాయో. నెక్స్ట్ చెట్టుకు అస్సలు మరి మేము ముందుసారి పీకినప్పుడు చూసుకున్నామో లేదో, లేక అవి ఓవర్ టైం అయిపోయి బలిసిపోయినాయో ఏమో అర్థం కాలేదు, కానీ అసలు చాలా లావు అయిపోయినాయి ఆ కాయలు. ఒక్క కాయ నేను దీనికి చూస్తే లావు ఉందని పీకడానికి పోతే కింద ఇంకా లేత ఉంది, అందుకే పీకలేదు. ఈ చెట్టు పడిపోయి కొమ్మ జంపన చూడండి ఎట్లా వచ్చినాయో కొత్త ఎగురులు. ఈ చెట్టుకు కూడా అంతే. ఎక్కడ ఏ చెట్టుకు చూసినా కూడా ముదిరిపోయినవి ఎక్కువ ఉన్నాయి, లేదా ఇంకా నేత ఉన్నాయి. ఈ కొమ్మ పడిపోయి దానికి ఉండే కాయలన్నీ ఎండిపోయినాయి. మన గాలివానకు పడిపోయినట్టుంది ఇది. అందుకే మేము ఇంకా దాంట్లో బాగుండేటి ఒకటి పీక్కొని బాగాలేనివన్నీ పీకి ఆడే కిందికి వేస్తున్నాం, చెట్టుకు బరువు ఉండకూడదని చెప్పేసి. ఏంది వీళ్ళు ప్లాస్టిక్ సామాన్లు ఏరుకునే వాళ్ళ అనుకునేరు. అది సంచిలోనే మేము మునక్కాయలు పెట్టుకొని పోతున్నామండి. సంచి అయితేనే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. టబ్బులు బకెట్లు అట్లా సెట్ కావు దీనికి. చాలా జంపు ఉంటాయి కాబట్టి కాయలు చాలా పడతాయి సంచిలో, ప్లస్ ఈజీగా తీసుకెళ్ళొచ్చని సంచిని యూజ్ చేస్తాము. అంతసేపు దిగంగా నాకు ఈ చెట్టుకు బాగా కనిపించినాయండి కాయలు. చాలా ఉన్నట్టుంటే సంచి కింద వేసి దెబ్బ పీకుతున్నా. ఎగ్జైట్మెంట్ వేరే కదా. ఇంకా కిందనే కాదు పైన కూడా చాలా ఉన్నాయి. అవి ఇంకా నాకు అందవని చెప్పేసి సోమేష్ వచ్చి వీకినాడు. చూడండి ఈ చెట్టుకి ఎంత బాగా వచ్చినాయో కాయలు.
ఈ చెట్టుకి నాకు తెలిసి నేను ఈరోజు పీకిన చెట్లలో హైయెస్ట్ కాయలంటే ఈ చెట్టుకే వచ్చినాయి. ఇంకా మేము పీకినేటివన్నీ ట్రాక్టర్లోకి లోడ్ చేస్తున్నామండి సంచులు. మళ్ళీ ఇంటికి పోయినాక గ్రేడింగ్ చేసేయచ్చులే అని ఇంకా అలా గ్రేడింగ్ చేయకోకుండా డైరెక్ట్ ట్రాక్టర్లోకి వేసుకొని ఇంటికి తీసుకెళ్దామని ట్రాక్టర్లోకి వేసేసినామండి సంచులన్నీ, మునక్కాయల సంచులు. ఇదేమో డ్రిప్పుకి వస్తానులే ఆ కవరు, దీంతో కొంచెం పని ఉంటే అది తీసుకున్నాము. ఇంతకుముందు ఆ తోటలో నిండేది. ఇంకా ఈ టెంకాయలు వెళ్తానే దొరికినాయని చెప్పినాను కదా చెట్టువి, ఇవి కూడా నేను ట్రాలీలోకి వేసేసినానండి, ట్రాక్టర్ దగ్గర పెట్టినవి. ఇవేమో మా తోటకాడే ఉండే ఒక జాజిపూల చెట్టు, ఇంకోటి వచ్చేసి అవన్నీ కనకాంబరాలు, నార్మల్ కనకాంబరాలు విత్తనాలకు పడేటివి. వారం నుంచి పీకక చాలా ఉంటే పీకినాను. ఇంకా మునగ చెట్లలో నుంచి నేను నిమ్మ తోటలోకి వెళ్ళాను. అప్పటికే మా అత్త ఇంట్లో నిమ్మకాయలు అస్సలు లేవని ఇంకా అక్కడ చెట్ల కింద పడిన నిమ్మకాయలు ఉంటే అవి కొన్ని ఏరుకున్నాము ఇద్దరం కలిసి. చిత్రాన్నం చేయడానికి, జ్యూసులు చేయడానికి ఉంటాయిలే నిమ్మకాయలు ఏరుకొని వచ్చాము. ఇక్కడ సోమేశ్ ఏమో పశువులకి సొప్ప కావాలని చెప్పేసి వెళ్ళి తాళ్ళు పరుచుకొని ఇంకా సొప్ప కోయడం స్టార్ట్ చేసినాడు. ఇంకా మేమేమో వేరే పని ఉందని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వచ్చేసినాము. మేమేమో తోటలోనే ఒక చోట అప్పుడు చూపించాను కదా బెండ చెట్ల దగ్గర మేము బీరిత్తనాలు వేసింటే బీరతీగలకు బీరకాయలు బాగా కాస్తున్నాయి, ఉన్నాయేమో అని వెతుకుతున్నాము. మేము వారం రోజుల నుంచి తోటకు రాలేదు కాబట్టి. అదే చోటనే మేము డ్రిప్ దగ్గరే చెండుపూల నార కూడా బూడ్చింటిమి. అవేమో ఇప్పుడు కార్తీక మాసం కదా బాగా పూలు పూస్తున్నాయి. పూలు పూయబట్టి కూడా 2-3 వారాలు అయింది. అప్పుడప్పుడు పీక్కుంటున్నాం మేము. ఇంకా ఆ తర్వాత ఏమో మేము తోటలోనే ఇంకో చోట కూడా బీరతీగ వేసినాము. ఆ బీరతీగకేమో మేము వారం నుంచి పోక బీరకాయలు చాలా ముదిరిపోయినాయి. ఒక 3 కాయలు ఏమో చాలా లావు అయిపోయినాయి, ఒక్కొక్కటి మన చెయ్యి అంత ఉన్నాయి చూడ్డానికి అసలు. ఇంకా ఉండే కాయలు కూడా అన్నీ పీక్కుంటుంది మా అత్త. ఇంకా ఇవి కూడా అట్లే ఇడిచి పెడితే ముదిరిపోతాయని కొంచెం నేతగా ఉండేట్టుగా పీకుతుంది. మళ్ళీ ఒక వారం దాకా ఈ తోటలోకి పోకుంటే మళ్ళీ ఇంకా అవి కూడా ముదిరిపోతాయి, వేస్ట్ తీయి ఇవన్నీ ఉంటే కూర వేసుకోవచ్చు అన్నట్లు అన్నీ పీకేసింది. ఇదేమో ఒక నిమ్మ చెట్టు కింద మా అత్త ఎప్పుడో తమలపాకు చెట్టు బూడ్చినది, తమలపాకు మొక్క. అదేమో చెట్టు వెడల్పున అల్లుకోయింది ఆ తీగ. ఇంకా మేము పీకేసిన బీరకాయలు, నిమ్మకాయలు అవన్నీ ఉన్నాయి కదా పూలు అన్నీ ఒక టవాల్ పరిచి మేము తీసుకెళ్ళినది ఆ టవాల్లో పెట్టేసినాము. ఆ తర్వాత మేము చెప్పినాను కదా ఫస్ట్లోనే ఈరోజు 2 మామిడి చెట్లని తస్కరించినామని చెప్పేసి. తస్కరించినామంటే కాదు కానీ రోడ్ సైడ్ ఉండేటివే కదా అని మేము ఇంకా పీక్కొని వచ్చినాము, తోటలో బుడ్సెచ్చులే అని. ఇంకా ఇవి అంతసేపటి వరకు వాడిపోతాయని చెప్పేసి వాటర్లో పెట్టిపోయింటాం కదా డ్రమ్. ఆ చెట్లు 2 తీసుకొని ఇంకా ఇక్కడే సీతాఫలం చెట్టు ఉంది. ఆ సీతాఫలం చెట్టు కొంచెం ముందర ఇక్కడ గుమ్మడి తీగ అల్లించినాము. ఆ గుమ్మడి తీగ దగ్గరలో అయితే ఇంకా అక్కడ ట్రాక్టర్ వెళ్ళదు, ఎవరు వెళ్ళరులే, జనాలు తొక్కరు చనిపోదు అని చెప్పేసి అక్కడే కొంచెం గుంతలాగా తవ్వేసి ఆ చెట్లు 2 బూడ్సలని ఇంకా మా అత్తేమో కొడవలు ఉన్నాయి, అది పాతది తోటలోనే ఒకటి, దాంతో గుంత తీసి బూడ్చింది. ఇదేమో చూడండి గుమ్మడికాయ, బాగా సైజ్ ఏం బాగా పెద్దగా వచ్చింది, ఒక అర్ధ కేజీ పైనే ఉంటుంది. కాకపోతే పురుగులు తినేసినాయి దాన్ని, ఇంకా కాయ వేస్ట్. మేము మందులు కొట్టి బాగా చూసుకున్నా కూడా ఎందుకో పురుగులు తినేసినాయి. ఇంక ఇక్కడేమో మా అత్త దానికోసం మామిడి చెట్లను పూడ్చడానికి అని చెప్పేసి గుంత తవ్వుతుంది కొడవలతోనే. ఇంకా గుంత తవ్వినాక ఆ గుంతలోనే ఈ మామిడి చెట్లు పెట్టి ఇంకా నీట్గా మన్నంతా దుబ్బేసి ఒకటోటి సపరేట్ ముంచితే ఇంకా 2 పెద్దగైతే ప్లేస్ వేస్ట్ కదా అని చెప్పేసి 2 ఒకటే చోట పూంచింది. ఒకటి చనిపోయినా ఒకటి ఉంటుందిలే అని చెప్పేసి. ఇంకా చిన్న మొక్కలు కదా, ఇప్పుడు డైలీ వానలు పడుతున్నాయి కదా, బతుకుతాయిలే అనే హోప్తో అవి నాటినాము. ఇంకా మన్ను దొబ్బినాక బాగా టైట్గా ఒత్తేయాలి పైన అంతా మన్ను, లేకుంటే మళ్ళీ లూజ్ అయితే ఉడతలు అట్లా కొడితే చనిపోతాయి అవి. అందుకని ఇంకా బాగా టైట్గా మన్ను పెట్టేసినాం దానికి. ఇంకా నేను పోయి ఇంకా డ్రమ్లో ఉండే నీళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకా చెట్లకు పోసేసినాను. ఇంకా ఆ తర్వాత ఏమో మేము సీతాఫలం చెట్లకు సీతాఫలం కాయలు ఉన్నాయేమని వెతుకుతా అంటే కిందనే 2 కనిపించినాయి. ఇంకొకటి అది తింటే నేను పీక్కొన్నాను, ఇంకోటి వచ్చి మా అత్త పీకిచ్చింది. అట్లే ఇంకా తమలపాకులు ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేద్దాం, ఊరికనే ఉండదు కదా మన చెయ్యి అని చెప్పి ఆ తమలపాకులు అన్నీ పీకడం స్టార్ట్ చేశాను. ఎందుకు పీకినానో కూడా తెలియదు, ఇంటికి తెచ్చి అన్నీ వాడిపోయినాయి అవి. యాటికిబ్బా కొడవలు తీసిపోతాను అనుకుంటున్నారా,
సీతాఫలం చెట్టు కిందనే కొమ్మ కనకాంబరాలు ఉన్నాయి. అవి నీడకు అస్సలు కాయడం లేదు. 4 చెట్లు నిన్నాయి, చాలా పెద్దగా అయినాయి. ఇంకా అవి ఆడుంటే వేస్ట్లే, ఇంటి దగ్గర నాటితే కాస్తాయని చెప్పేసి ఇంకా ఫస్ట్ కొన్ని వాటర్ పోసి కొద్దిసేపు నానాక ఇంకా మళ్ళీ దాన్ని పీకేది స్టార్ట్ చేసినాము. పీకింటే బాగా ఏర్లు కూసొచ్చినాయి. ఇంకా నీళ్ళు పోసింటే బాగా నాన్నాయి కదా, నీళ్ళు పోయకోకుంటే తినిగిపోనేమో. నీళ్ళు పోసేందుకు బాగా నాన్నాయి. ఇంకా పీక్తంటే బాగా ఈజీగా వచ్చినాయి. అవి 4 మొక్కలు ఉన్నాయి. అవి కూడా 4 మొక్కలు ఉంటే అవి కూడా పీక్కొని వచ్చినాము. ఇంటి దగ్గర నాటుకోవచ్చులే అని చెప్పేసి అట్లే కొంచెం ఇంకా గోరెంట్లాకు చెట్టు ఉంటే ఆడే గోరెంట్లాకు పీక్కొచ్చుకున్నాము. ఇదంతా ఈరోజు వచ్చిన దిగుబడి అనమాట. బీరకాయలు, నిమ్మకాయలు అన్నీ. ఇంకా సోమేష్ సొప్ప కోసిన అని పిలిస్తే ఇంకా మళ్ళీ అక్కడ నుంచి సొప్ప ఎత్తడానికని ఆటికి పోయినాము. సోమేష్ సొప్ప కోసే దగ్గరికి ఇంకా 2 మోపులు కోసింటే ఓ మోపు ఎత్తింటే ఎత్తుకొని పోయినాడు. ఇంకో మోపు ఇంకా సోమేష్ ఆ మోపు ట్రాక్టర్లో వేసి వచ్చే లోపల బేర్ చేసాలే నేనే అని మా అత్త ఇంకా అంతా తాడులో పెట్టి బేర్ చేసింది. ఇంకా సోమేష్ వచ్చి దాన్ని టై చేసేసినాడు. ఆ మోపును కట్టేసి ఇంక ట్రాక్టర్లో వేసుకొని వచ్చినాడు. ఇంకా మేము బిగినేటివన్నీ చూపిస్తున్నాం ఇక్కడ సోమేష్కి, ఈరోజు ఇవన్నీ పీకినాము అని. ఇంకా అవి తీసిపోయి ఈజీగా ఉంటుందని అట్లే టవాల్ని మూడేసినాము. ఇంకా సరుకంతా ట్రాక్టర్లోకి ఎక్కిచ్చేసి ఇంకా పక్కన ఎవరో కంప చెట్టు కొట్టేసింటే ఆ కొమ్మలన్నీ తోటలోకి పశువులు, గొర్రెలు అట్లా ఏంటివి దొరకకుండా ఉంటాయని దారికి అడ్డం పెట్టేసి ఇంక ఇంటికి చలాయింగయ్యాయి. ఇంక వచ్చే దారిలో టమోటా తోట ఉంది. ఆ తోటలోనే చెండు పూల చెట్లు ఉన్నాయి. ఆడ పూలు బాగున్నాయని మా అయితే ఇంకా పోయి తస్కరించడం జరిగింది. హాయ్ రా చింటూ. నీకు కూడా హాయ్ బ్రో. ఏందిరా ఇది ఇంత పెద్ద చెట్టు అనుకుంటాను, చెప్తా. ఆ చెట్టుకి పూలు కాస్తాయి. ఎవరో నాకు గుర్తుపెట్టినారా ఏం పూలు? దీనిలోనైతే మా ఊర్లో సుంకేశ్వర పూలు అంటారు. సంక్రాంతి పండగ అప్పుడు బాగా యూజ్ చేస్తారు ఈ పూలు, ముగ్గులో పెట్టడానికి. అట్లా ఎల్లో, వైట్ 2 కలర్స్ ఉంటాయి. పొద్దున్న చూపించినాను కదా ఈ పూలు, ఇవి చూడండి మధ్యాహ్నానికి ఎట్లా వాడిపోయినాయో. దండాలక్క, బాగుండారా? అవి నాటడానికి చేనులు కింద పెట్టేసి. బీరకాయలు బాగా దండిగా కాసినాయి అబ్బాయి ఈసారి. ఇది ఫ్లవర్స్ బాస్కెట్. టమాటాలు కూడా వీటిలోనే సైడ్ వేసి. బాస్కెట్లో ఉండేటివన్నీ మన తోటలో కాసిన పూలు. ఇప్పుడు వేసేటివన్నీ మీకు తెలుసు కదా, తస్కరించిన పూలు. వేసేయి. ఇక్కడేమో నేరేడు చెట్లు అడిగినాయి అక్క. ఇంకా అక్కకు వచ్చింటే నేరేడు చెట్లు ఇచ్చేసినాం 2. ఇంకా బయట ఏమో మా చెండు పూల చెట్టు చిన్నగా మొగ్గలేసింది. మిరప చెట్టుకు కూడా మిరపకాయలు కావడం స్టార్ట్ అయినాయి. వాళ్ళు హ్యాపీగా ఉంటుంది కదా మనం వేసిన చెట్లకు కాయలు కాస్తే. ఇప్పుడు ఇంకా మన చెట్ల నాటకం మొదలెడదాం. మేము చెట్లు నాటకం అంటే ఇంకా సోమేష్ ఏమో పశువులకు మేతేస్తున్నాడు. కోసుకొచ్చిన సొప్పు వేసేసాడు. ఇక్కడేమో ఇంకా మా అత్త చెట్లు నాటకని మూలకున్న మొన్నంతా నిరుపుతుంది. మా జాజంటూ చనిపోయింటే ఇంకా సోమేష్ పీకేసినాడు దాని ఏర్లకు. ఎందుకు చనిపోయిందా అనుకుంటాంటివి. ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే చచ్చిపోయింది. ఇది చూపిసారి ఏరుకున్న తాట ఇట్లా అంతా పీస్ అయిపోయింది. అందుకే చచ్చిపోయింది. ఏరు కూడా కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఇంకా పక్కనేమో కనకాంబరం చెట్లు నాటే కానీ గుంత తీస్తుంటే చేతితో రాలేదు. అందుకే పార తీసుకొని వచ్చి గుంత తీయనీకి చూస్తే దాంట్లోంచి బాగా రాళ్ళు వస్తున్నాయి. ఇంకా పెద్ద రాయి ఉన్నది. ఇంకా దాన్ని ఏం తీసేస్తాలే అని చెప్పేసి ఇంకా అట్లనే ఆ మన్నంతా పైన ఉండేదంతా పక్క కానీ ఇంకా అట్లే ఆ మన్నే దుబ్బేసినాము చెట్లకు. ఆడుండే చామంతి చెట్టుకి లైట్గా మొగ్గలు రావడం స్టార్ట్ అయినాయి. కనకాంబరం చెట్లు ఇంకా వరుసగా పక్కన ఒకదాని పక్కన ఒకటి నాటేసినాము. ఇవి చాలా హైట్ వచ్చినాయి. ఆడ నీడకై బాగా హైట్ పెరిగిపోయినాయి. మామూలుగా అయితే మనం జస్ట్ కొమ్మ కొంచెం ఒక ఏలడంత జంపు తుంచి పెట్టినా అన్నీ మళ్ళీ ఎత్తవుతాయి, పూలు పూస్తాయి. ఇవి పూలు వీకోకుండా కూడా చాలా హైట్ అయిపోయినాయి. ఇంకా 4 చెట్లు బూడ్చడం అయిపోయినాక ఇంకా సైడ్కి ఉండే మన్నంతా కూడా ఆ చెట్ల దగ్గరికే దుబ్బేసినాము. ఇంకా ఇదంతా మన్ను కూడా తోలి పెట్టినాము. ఈడవున ఏంటోన చెట్లు వేయాలని. ఏంది దారం కత్తిర అనుకుంటారా? ఆడుండే గుండుమల్లె చెట్టు పైన అంతా ఇసురుగా పోయింటే అట్లా లేకోకుండా గుంపుగా ఉండాలని చెప్పేసి దాన్ని తాడుతో కట్టేసినాము.
ఆ తర్వాత ఇప్పుడు నాటినాం కదా కనకాంబరం చెట్లు, ఆ చెట్లకి లైట్గా వాటర్ పట్టేసినాము. ఇంక ఈడేమో ఎల్లోయిష్ షేడ్లో ఉంటుంది మందారం. ఈ మందారం పూలు కూడా చాలా బాగుంటాయి. రోజు ఒక 5-6 కాస్తాయి. ఈ పూలు ఎక్కువ పూస్తాయిలేండి ఒక్కొక్కసారి. పూజలు చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఇంకా పక్కనేమో ఇది గుండుమల్లె చెట్టుకు ఒక మొగ్గ పుట్టినది. ఈరోజు పువ్వు విడిగింది. అది ఎంత బాగుంది చూడండి, చూసేకి గులాబీలాగా. అందుకే చూస్తానే వెంటనే పీకేసినాను పువ్వుని. ఈరోజు ఏమో 6 పువ్వులు పూసినాయి. ఎంత బాగున్నాయి చూడండి, బొకేలాగా ఫ్లవర్ బంచ్. ఇంకా తోట దగ్గర నుంచి వికేసిన పువ్వులు బాస్కెట్లో వేసుకొని ఇంకా తీసుకెళ్ళినాను. ఇవేమో ఇంటి దగ్గర ఉండే పువ్వులు, కనకాంబరాలు ఎంత బాగున్నాయి చూడండి ఇంటి దగ్గర ఉండేటివి. పూలు విక్కక 3 రోజులు అయింది, అందుకే చాలా ఉన్నాయి పూలు. ఈరోజు తోటలో నుంచి విక్కొచ్చినటువన్నీ ఇవి నిమ్మకాయలు, సీతాఫలము, ఇంకా తమలపాకులన్నీ బాస్కెట్లో పెట్టేసినాను. ఇంకా కొన్ని నిమ్మకాయలేమో బకెట్లో పెట్టినాను. ఇవి వచ్చేసి ఈరోజు ఇంటి దగ్గర విక్కినాయి కనకాంబరాలు. ఇవి కూడా బాస్కెట్లో బాస్కెట్ వచ్చినాయి. ఇంక ఇవేమో చెండు పూలు, కింద మందారం పూలు కూడా ఉన్నాయి దీంట్లోనే. ఇవేమో ఈరోజు విక్కొచ్చిన బీరకాయలు. ఇంకా ఈ పని అయిపోగానే ఇంకా మునక్కాయలు గ్రేడింగ్ చేయాలి మేము. అందుకే మునక్కాయలు గ్రేడింగ్ చేసేకి స్టార్ట్ చేసినాము. మునక్కాయలన్నీ ఫస్ట్ కింద పోసేసి గ్రేడింగ్ చేయాలి. ఇదేమో మా స్టార్టర్ పెట్టే తోట దగ్గరది. నిన్న కాలిపోయి ఉంటే ఈరోజు రిపేర్ చేసి ఇచ్చినారు. వాళ్ళకి రిపేర్ చేసే వాళ్ళకి ఇచ్చిండే. సైడ్ ఏమో పాతది, ఈ సైడ్ కొత్తది వేసినారంట ఈరోజు. అదే కాలిపోయినదంట, అందుకే ఈరోజు కొత్తది వేసినారు. ఇంకా గ్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ మునక్కాయలన్నీ కిందికి వేసేయాల. దాంట్లో 2 కాకరకాయలు ఉంటే తీసుకున్నా. ఇంకా ఈరోజు మా అపరాజిత చెట్టుకు కూడా చాలా పూలు పూసినాయి. పూలు అట్లే పెడితే కాయలు పడతాయని చెప్పేసి పూలు వికేసినాము. ఇంకా ఆ పూలు కూడా బాగా బాక్స్ నిండాకి వచ్చేసినాయి ఈరోజు అయితే. ఇంకా మా ఇంట్లో అయితే మునక్కాయలు ప్యాక్ చేయడానికి సంచులు లేకుంటే వేరే వాళ్ళతో తీసుకొచ్చినాడు సోమేష్. ఆ సంచి ఏమో మిరపకాయలకు వాడిన సంచి అంట. అందుకని ఆ సంచిలో మిరపకాయలు ఉంటే అన్నీ బయటకు తీయించినాము. చూడండి మిరపకాయలు ఎట్లా పడుతున్నాయో. ఆ సంచిని తడిపినాము, ఎందుకంటే మిరపకాయలు చాలా ఘాటు కదా. మిరపకాయలు వేసిన సంచిలో వేరే కూరగాయలు ఏ వేసినా కూడా అవి బెరిగ్గా వాడిపోతాయంట ఆ ఘాటుకి. అందుకే సంచిని తడిపితే ఘాటు తగ్గుతుందని సంచిని బాగా తడిపినాము నీళ్ళల్లో. ఇంకా సంచిని తడుపుకొని వచ్చి ఇంకా మునక్కాయలు గ్రేడింగ్ స్టార్ట్ చేసినాము. మునక్కాయలు కొన్ని ఒక 7-8 అట్లా తీసుకొని మొదళ్ళు ఒక వైపుకి, కొనలు ఒక వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలా. అట్లా సంచి నిండాక అన్నీ పెట్టేసేయాలి మునక్కాయలు గ్రేడింగ్ అంటే ఇట్లా చిన్నగా నైస్గా బాగుండేటివన్నీ తీసుకొని సంచిలో పెట్టేసినాము. ఇంకా ఈ వీడియోలో చూపిస్తాను కదా, ఇట్లా ముదిరిపోయినవన్నీ వాళ్ళు తీసుకోరు మార్కెట్లో. సో అవన్నీ పక్కకు వేసినాము. ఇంకా మునక్కాయలు పెట్టేటప్పుడు సంచిలో లూజ్ వస్తుంటుంది కదా, దాన్ని అట్లా అదరగొట్టుకుంటూ పెడతాంటే మునక్కాయలు గ్యాప్ లేకుండా ఫిల్ అయిపోతాయి లోపల. ఇవేమో ముదిరిపోయిన మునక్కాయలు, ఇంకా అవి తరంగా మార్కెట్కి. ఇంకా సంచికి ఏమో దారంతో ఫస్ట్లో ఒక నాటు వేసేసుకొని ఇంకా ఈజీగా గుట్టేయచ్చు. ఎందుకంటే ఇంకా ఇది గోన్ సంచి కదా, చాలా ఫాస్ట్ గుట్టేయచ్చు అనమాట. దెబ్బలు ఏమీ అవసరం లేదు. బయటకు వచ్చినటువన్నీ లోపల దొబ్బేసి ఇంకా కుట్టేయడమే మన పని. ఇంకా కుట్టేది అయిపోయినాక లాస్ట్లో కూడా ఒక ముడి వేసుకుంటే చాలు. ఇంకా ఒకటంటే ఒక 2-3 ముళ్ళు వేసుకుంటే ఇంకా బయటకు పోకుండా ఉంటాయి మునక్కాయలు. ఇవి వెయిట్ కానీ చూడాలి మనమే. వెయిట్ మిషన్ తెచ్చి వెయిట్ చూసినాం మేము. 54 కేజీలు వచ్చినాయి ఇవి. ఇంకా ముదిరిపోయిన కాయలేమో అవే 11 కేజీలు వచ్చినాయి. మళ్ళీ బరగొడ్లకు నీళ్ళు దాపేకుంటే ఫస్ట్దేమో మామూలు నీళ్ళే తాగేసింది. ఇంకా రెండోదేమో ఎట్టగా వస్తున్నా పోయి తౌడు తేపకుండా మూసుకొని అంటే ఇంక తెచ్చినాము. ఇంకా ఫస్ట్ దానికి పెట్టలేదు కదా తౌడు నీళ్ళు అని చెప్పేసి దానికి తౌడు తినిపించినాడు డైరెక్ట్. ఇంకా ఈ థర్డ్ బరగొడ్డేమో నాకు ఎప్పుడు పెడతారా మీరు, తీసుకురండి ఇక్కడ. ఇంకా దీనికి కూడా పెట్టినాక ఇంక ఇది బాగా కన్నయ్య తాగేసిందని, అబ్బా అడగని తౌడు ఉంటుందని ఫస్ట్ దెబ్బ నీళ్ళు తాగేసి ఇంకా మళ్ళీ తౌడు తినింది. నేను నచ్చలేదా నీకు? పెట్టండి సార్ నిరంజన్ గారు. పోతాను. ఇంకా ఆ తర్వాత ఏమో పేడకాళ్ళన్నీ ఎత్తేసి ఫైన్ నేను తీస్తూనే ఉన్నా, అవి వేస్తూనే ఉన్నా ఎక్కని ఎత్తేసినాము. ఇంకా మా ఆవిడ చిక్కుడుకాయలు ఉడకబెట్టింది, కానీ ఇలా ట్రై చేస్తుంది వెరైటీగా ఇద్దామని. కానీ వేయలేకుంది. మీరు మామూలుగా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది కూడా ఉంది. ఇలా ఇదే కనకాంబరాలు కట్టేసినాం. ఇంకా సోమేష్ ఏమో వేరే ఊరికి వెళ్ళి రేపు చిన్న చెట్లకు వెళ్ళి మందులు కావాలని మందుమూటలు వేసుకొని వచ్చినాడు.
పొద్దున్న తీసుకొచ్చిన టెంకాయలు టెంకాయ కొంచెం పైన అంతా డ్యామేజ్ అయింది. పగలగొట్టి చూస్తే కొబ్బరి కూడా చెడిపోయింది. ఇంకా నీళ్ళు వాసన చూస్తేనే తేడా కొడుతుంటే తాగలేదు, పాడేసినాం. ఇంకో టెంకాయ పగలగొట్టి చూసినాము, అది బాగుంది. దాంట్లో నీళ్ళు ఫస్ట్ బయటకు వంచేసి ఇంకా పగలగొట్టినాము. పగలగొడితే దాంట్లో కొబ్బరి కొంచెం ముదిరిపోయింది, కానీ బాగా టేస్టీగా ఉంది, తీయగా ఉంది కొబ్బరి కూడా. ఇంత ఓపికతో లాంగ్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు. సుఖీ భవ.